సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను గీతానంద్. ఇప్పటిదాకా నన్ను ఆదరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకి మరో కొత్త టాపిక్‌తో వచ్చాను. ఇదేంటి అంటే జనరల్‌గా స్టాక్ మార్కెట్‌లో అందరూ కూడా క్వాలిటీ స్టాక్స్‌ని పిక్ చేయడం గురించి ఐడియా ఉండే ఉంటుంది. అంటే ఇన్ఫోసిస్ అనేది క్వాలిటీ స్టాకా కాదా? ఫ్యూచర్‌లో ఎలా ఉండొచ్చు? ఇలాంటి వివరాలన్నీ కూడా మనకి దొరుకుతూ ఉంటాయి. ఇలా మనం ఎంత క్వాలిటీ స్టాక్‌ని పిక్ చేసుకున్నా కూడా దాంతో పాటు మరొక ముఖ్యమైనటువంటి విషయం ఉంది దీనిలో సక్సెస్ సాధించడానికి. అదే టైమింగ్. కరెక్ట్ టైంలో గనక ఎంటర్ కాకపోతే ఎంత క్వాలిటీ స్టాక్‌లో అయినా సరే మీరు నష్టం బుక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. లేదా కొన్ని సంవత్సరాల పాటు ఆర్ కొన్ని నెలల పాటు దాంట్లో ప్రాఫిట్ రాకుండా అక్కడక్కడే స్ట్రక్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. రెండవది జనరల్‌గా బై అండ్ హోల్డ్ అంటే ఫండమెంటల్‌గా స్ట్రాంగ్ స్టాక్ ఉన్నప్పుడు దాన్ని కొన్ని సంవత్సరాల పాటు పెట్టుకోవాలి అనేది ఇన్వెస్టర్స్ ఉన్నటువంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నటువంటి ఆలోచన. కాకపోతే మనలాంటి రీటైలర్స్, మనలాంటి చిన్న ఇన్వెస్టర్స్ విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే, మనం ఒక స్టాక్‌ని ఒక 15 ఏళ్ళో, 20 ఏళ్ళలో కంటిన్యూస్‌గా పెట్టుకోవడం అనేది సైకలాజికల్‌గా మనకు ఫిట్ కాదు. జనరల్‌గా ఒక ప్రాఫిట్ వచ్చిన తర్వాత దానిలోంచి ఎగ్జిట్ అవుదాము, లేదా ట్రెండ్ నెగెటివ్‌లోకి వెళ్ళిపోతున్నప్పుడు త్వరగా ఎగ్జిట్ అయిపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, ఇలాంటి వాటిలో నుంచి మనం బయటపడాలి అంటే, ఈ క్వాలిటీ స్టాక్స్‌లో సరైన టైమింగ్ అంటే ఎంట్రీ గానివ్వండి, ఎగ్జిట్ గానివ్వండి, సరైన టైమింగ్ ఇవ్వాలంటే మనకి టెక్నికల్ అనాలిసిస్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఫండమెంటల్ అనాలిసిస్ క్వాలిటీ స్టాక్స్ మీరు పిక్ చేయడానికి ఉపయోగపడితే, టెక్నికల్ అనాలిసిస్ ఆ స్టాక్స్ లో రైట్ టైంలో ఎంట్రీ తీసుకోవడానికి, రైట్ టైంలో ఎగ్జిట్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇక ఈ టెక్నికల్ అనాలిసిస్ విషయానికి వచ్చినట్లయితే దీనిలో రకరకాల థియరీస్ ఉన్నాయి. అంటే ఇండికేటర్స్ కానివ్వండి, ఆసిలేటర్స్ కానివ్వండి, ప్రైస్ ప్యాటర్న్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా టెక్నికల్ అనాలిసిస్ లో భాగమే. సో చాలా మందికి తెలిసే ఉంటుంది క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి, మూవింగ్ యావరేజెస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా. దాంతోపాటు డబుల్ బాటమ్, డబుల్ టాప్, ఫ్లాగ్ ఆర్ డబుల్ టాప్, ఇలాంటి ప్యాటర్న్స్ అంటే డబ్ల్యూఎం, సో హెడ్ అండ్ షోల్డర్స్, ఇలాంటి ప్యాటర్న్స్ అన్నిటి గురించి కూడా మీరు చదివే ఉంటారు. అయితే నేను ఈరోజు కవర్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఈ ప్యాటర్న్స్ లేకపోతే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కాకుండా ఒక సర్టన్ ఫిక్స్డ్ రూల్తో మనం ఎంట్రీలు ఎగ్జిట్లు తీసుకుంటే లాభాలు సంపాదించడం అనేది సాధ్యపడుతుందా లేదా అనేది నేను ఈరోజు మీతో డిస్కస్ చేయడానికి వచ్చాను. దీంట్లో ఫ్రెండ్స్ మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ రూల్ బేస్డ్ ట్రేడింగ్ లో జనరల్గా మనం ఎంట్రీ ఎగ్జిట్ ఏవైతే తీసుకుంటున్నామో వీటిని హిస్టారికల్ గా చారిత్రకంగా మనకు ఉన్నటువంటి డేటాను తీసుకొని ఇదే రూల్స్ ని అప్లై చేస్తే మనకి ఓవరాల్ గా ఎన్ని సార్లు ఎంట్రీ వచ్చింది, ఎన్ని సార్లు ఎగ్జిట్ వచ్చింది, అంటే ఎన్ని ట్రేడ్స్ వచ్చాయి, వచ్చిన తర్వాత దాంట్లో ఎన్ని ప్రాఫిటబుల్ అయ్యాయి, ఎన్ని నష్టపోయాం, ఓవరాల్ గా హిట్ రేషియో ఎంత, అంటే మనం 100 ట్రేడ్లో ఎంటర్ అయితే ఒక 60-70 అన్నా సక్సెస్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే లాభాలు వచ్చినప్పుడు ఎంత లాభాలు వస్తున్నాయి, నష్టాలు వచ్చినప్పుడు ఎంత నష్టాలు వచ్చాయి, ఓవరాల్ గా ఒక పీరియడ్ లో ఈ రూల్స్ అనేవి పనిచేసాయా లేదా అనేది మనం ఒకసారి చూసినట్లయితే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీలు తీసుకోవచ్చు, అలాగే ఎగ్జిట్స్ తీసుకోవచ్చు. మన పని సులభం అయిపోతుంది. సో అలా బాగా పర్ఫామ్ చేసేటువంటి టైమింగ్స్ కోసమో, స్ట్రాటజీస్ కోసమో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఈరోజు మీకు చెప్పబోయేది చాలా సింపుల్ టెక్నిక్. నెలలో కేవలం చివరి వర్కింగ్ డే ఏదైతే ఉందో ఆ రోజు మీరు ఒక హాఫ్ అన్ అవర్ గనక ట్రేడింగ్ సిస్టమ్ ముందు కూర్చొని ఈ రూల్స్ లో గనక చెక్ చేసుకోగలిగినట్లయితే మీకు సరైనటువంటి ఎంట్రీలు ఎగ్జిట్లు దొరికేటువంటి అవకాశం ఉంటుంది. జనరల్ గా టెక్నికల్ అనాలిసిస్ మీద బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇంట్రాడేలో కానివ్వండి, లేదా డైలీ టైం ఫ్రేమ్ లోనో, వీక్లీ టైం ఫ్రేమ్ లోనో స్వింగ్ ఆర్ లాంగ్ టర్మ్ కోసం పొజిషన్స్ ఇవి బిల్డ్ చేసుకోగలుగుతారు. కానీ ఇది అందరికీ సాధ్యపడేటువంటి విషయం కాదు. ఎందుకంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది చెప్పాను కదా, చాలా పెద్ద విషయం. సో దాని మీద ఎంతో ఎక్స్పర్టైజ్ కావాలి. కనీసం 2-3 సంవత్సరాలు టైం స్పెండ్ చేస్తే కానీ దాంట్లో కొంత స్కిల్ అనేది రాదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, కంప్లీట్ గా టైం మనం స్పెండ్ చేయలేమన్నప్పుడు కొన్ని రూల్స్ తీసుకొని సింపుల్ గా ఉండేటివి అవి వర్క్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకుంటే అవి మనకి మన వర్క్ ని కొంచెం ఈజీ చేస్తాయి. అలాంటి రూలే నేను ఒకటి ఈరోజు చెప్తున్నాను. సో జనరల్ గా అడ్వాన్స్డ్ టెక్నికల్ అనాలిసిస్ తెలిసిన వాళ్ళకి ఈ రూల్స్ అంతగా ఉపయోగపడకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇంకంతకంటే కూడా బెటర్ సిస్టమ్స్ ని డెవలప్ చేసుకోగలుగుతారు. మనం ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ ఆర్ మిడ్ అండ్ లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్టింగ్ చేసేవాళ్ళు, అలాగే కొంచెం క్విక్ గా ఎంట్రీ, క్విక్ గా ఎగ్జిట్ తీసుకోవాలనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం ఉపయోగపడేటువంటి స్ట్రాటజీ ఇది. జనరల్ గా బై అండ్ హోల్డ్ తో కంపేర్ చేస్తే ఈ స్ట్రాటజీ అనేది
ఎక్కువ రిటర్న్స్ ఇవ్వకపోవచ్చు కానీ మీకు అంటే లాంగ్ 20 ఏళ్ళు పెట్టుకొని 30 ఏళ్ళు పెట్టుకొని ఇన్ఫోసిస్లో నేను ఆ రోజుల్లో 1,00,000 పెడితే అది 50 కోట్లయింది ఇలా చెప్పుకోలేకపోవచ్చు కానీ ఒక డీసెంట్ రిటర్న్స్ ఇచ్చేటువంటి సిస్టమ్ గురించి నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. దీంట్లో ఓవరాల్గా నేను ఒక 49 స్టాకులు దాదాపు 1990 నుంచి కూడా డేటా తీసుకొని ఈ రూల్స్ ప్రకారం ఇప్పుడు నేను చెప్పబోయే రూల్స్ ప్రకారం ట్రేడ్ చేస్తే ఏం జరిగింది అనేది ఆ 49 స్టాక్ల మీద కూడా అంటే నిఫ్టీలో ఉన్నటువంటి 50 స్టాక్స్ మీద డేటా తీసుకొని చేద్దాం అనుకున్నాను. మనకు అన్ఫార్చునేట్లీ నాకు టాటా కన్స్యూమర్స్ డేటా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డేటా చాలా తక్కువ దొరికింది కాబట్టి దాన్ని ఒమిట్ చేశాను. రిమైనింగ్ 49 స్టాక్స్ మీద కూడా నేను దీన్ని బిల్డ్ చేసి ఒకసారి మీ కాన్ఫిడెన్స్ కోసం నేను దాన్ని టెస్ట్ అలాగే రూల్స్ ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి ఆ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటిది ఏంటంటే నేను ఈ 49 స్టాక్ల మీద ఓవరాల్గా ఏమైంది అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఇందులో ఉన్నటువంటి కాలమ్స్ చూద్దాం. ఇది వచ్చి స్టాక్ నేము, సో ఏ స్టాక్ ఇది, అలాగే దాంట్లో వచ్చినటువంటి అంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి రూల్స్ని ఫాలో అయ్యి ఎంట్రీలు ఎగ్జిట్లు తీసుకుంటే వచ్చిన ప్రాఫిట్ ఎంత ఆర్ లాస్ ఎంత అనేది ఈ కాలంలో మెన్షన్ చేశాను. టోటల్గా ఎన్నిసార్లు మనం విన్ అయ్యాము, టోటల్గా మనకి ఎన్ని ట్రేడ్స్ వచ్చాయి, ఈ వివరాలు ఇందులో పొందుపరిచాను. సో ఇప్పుడు ఇన్ఫోసిస్ విషయానికి వచ్చినట్లయితే మనం ఇనిషియల్ క్యాపిటల్ అంటే 1,00,000 రూపాయలతో ట్రేడింగ్ స్టార్ట్ చేస్తే ఈ సిస్టమ్ ప్రకారం దాదాపు 1990 దగ్గర నుంచి ఇప్పటిదాకా ఈ 1,00,000 రూపాయలకి 7,87,32,831 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. దీంట్లో నేను బ్రోకరేజ్ ఛార్జెస్ కానివ్వండి, అలాగే ఈ డెలివరీ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అంటే ట్యాక్సెస్ కానివ్వండి ఇలాంటివి ఏమి ఇంక్లూడ్ చేయలేదు. సో ఈ బ్యాక్ టెస్ట్ లో ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గా నేను వచ్చినటువంటి ప్రాఫిట్ మాత్రమే ఇక్కడ నోట్ చేశాను. టోటల్ నెంబర్ ఆఫ్ విన్నర్స్ చూస్తే 10 ఉన్నాయి 21 ట్రేడ్స్ లో, అంటే 47% ఈ స్టాక్ లో ఈ స్ట్రాటజీ వచ్చినప్పుడల్లా ఈ రూల్స్ వచ్చినప్పుడల్లా మనం ఇప్పటిదాకా హిస్టారికల్ గా విన్నింగ్ చూసాం. అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ విషయానికి వస్తే దాదాపు 65% ట్రేడ్లు సక్సెస్ అయ్యాయి. అంటే మొత్తం 20 ట్రేడ్స్ లో 13 ట్రేడ్లు విన్నర్స్ గా ఉన్నాయి, 20 ట్రేడ్స్ లో నష్టపోవడం జరిగింది. టోటల్ గా 6,66,07,000 అంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్ లిస్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా వచ్చినటువంటి లాభం ఇప్పుడు చెప్పబోయేటువంటి రూల్ బేస్ మీద. దీనికి కూడా ఇనిషియల్ క్యాపిటల్ నేను 1 lakh ఫిక్స్ చేశాను. సో ఇక్కడ ఉన్నటువంటి స్టాక్స్ అన్నిటి మీద కూడా నేను ఎక్స్పెరిమెంట్స్ చేస్తే 50% పైగా మనకి అంటే మనం ఎంట్రీస్ తీసుకుంటే 50% పైగా ఉన్నటువంటివి మనకి ఇందులో చూద్దాము ఎన్ని స్టాక్స్ లో మనం 50% పైగా మనం సక్సెస్ అవుతున్నాము అనేది. సో ఓవరాల్ గా చూస్తే ఇక్కడ మీకు 23 స్టాక్లు అంటే నేను చెప్పినటువంటి 49 స్టాక్స్ లో 29 స్టాకుల్లో 50% పైగా లాభం రావడం జరిగింది. 50 అంతకు మించి కనుకైతే దాదాపు 27 స్టాకుల్లో 50 అంతకు మించి లాభం రావడం జరిగింది. 50 అంటే 50% పైగా ట్రేడ్స్ లాభంలో ముగియడం జరిగింది. అయితే దీనిలో నష్టాలే లేవా, మీరు 49 స్టాక్లు ప్రాఫిట్ లోనే ఉన్నాయా అంటే లేదు ఫ్రెండ్స్. మనకి నష్టాలు కూడా ఈ స్ట్రాటజీ యూజ్ చేసినప్పటికీ నష్టాలు కూడా ఇచ్చినటువంటి స్టాక్స్ లేదా నామినల్ ప్రాఫిట్ ఇచ్చినటువంటి స్టాక్స్ కూడా ఉన్నాయి. అందులో అదానీ పోర్ట్ అండ్ సెజ్ విషయానికి వస్తే 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే ఇప్పటిదాకా కూడా 55,000 నష్టం ఉంది. ఎన్టీపీసీలో 52,452 రూపాయలు నష్టం ఉంది. కోల్ ఇండియాలో దగ్గరగా 50,000 నష్టం ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 7,000 నామినల్ లాస్ లో ఉంది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 60 రూపాయలు ప్రాఫిట్ లో ఉంది. అది ఒక రకంగా చెప్పాలంటే నథింగ్, అది కూడా నష్టం కింద తీసుకోవచ్చు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో కూడా పెద్దగా లాభం లేదు. ఓఎన్జీసీ అలాగే 13,000 మాత్రమే ఇచ్చింది. హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 51,000 మాత్రమే ప్రాఫిట్ ఉంది. అయితే ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఈ రెండిట్లో మనకు వచ్చిన ట్రేడ్స్ కేవలం 3 మాత్రమే. ఎందుకంటే ఇవి రీసెంట్ గా లిస్ట్ అయినటువంటి కంపెనీస్, మిగతావన్నీ కూడా మార్కెట్ లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి స్టాక్స్ అయినప్పటికీ ఈ 2 స్టాక్స్ మాత్రము రీసెంట్ గా లిస్ట్ అయ్యాయి. దాంట్లో వచ్చినటువంటి ట్రేడ్స్ కూడా తక్కువ కాబట్టి రిటర్న్స్ కూడా తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా ఫెయిల్యూర్స్ విషయానికి చూస్తే 49లో 4 స్టాక్స్ అంటే దాదాపు ఒక 10% దాకా కూడా ఈ స్ట్రాటజీ అనేది ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. 90% ఆఫ్ ద స్టాక్స్ మీద సక్సెస్ అయిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు దీనిలో వచ్చినటువంటి ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను అసలు ఎప్పుడు వచ్చాయి ఎలా వచ్చాయి ఇవన్నీ కూడా నేను వన్ బై వన్ చూపిస్తాను. ఫస్ట్ రూల్స్ లోకి వెళ్దాం. ఈ రూల్స్ ఏంటి అనేది జనరల్ గా ఫ్రెండ్స్ మీరు కనుక చూసినట్లయితే మీ అందరికీ కూడా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి
ఐడియా ఉండే ఉంటుంది, క్యాండిల్ స్టిక్స్ గురించి ఐడియా ఉండే ఉంటుంది. సో ఒక క్యాండిల్ అంటే ఇది ఒక టైం ఫ్రేమ్ కి సంబంధించినటువంటి ప్రైస్ ఇన్ఫర్మేషన్ ని మనకి ఒక చార్ట్ రూపంలో చూపిస్తున్నాం. సో ఇక్కడ నేను పెట్టినది ఏంటంటే మంత్లీ టైం ఫ్రేమ్ లో ఉండేటువంటి చార్ట్స్. మీరు ఇక్కడ వీడియోలో క్లియర్ గా చూస్తే ఇది మంత్లీ టైం ఫ్రేమ్ లో పెట్టాను, ఇక్కడ హైలైట్ చేస్తున్నాను మౌస్ తో. సో మంత్లీ అంటే ఒక మంత్ స్టార్టింగ్ డేట్ నుంచి ఆ మంత్ ఎండింగ్ డేట్ దాకా ఏం జరిగింది అనేది మనకి క్యాండిల్లో నిక్షిప్తమవుతూ ఉంటుంది. దీనిలో మనం చూసినట్లయితే ఓపెన్, హై, అలాగే లో అండ్ క్లోజ్ 4 వాల్యూస్ ఉంటాయి. సో 2015 సంవత్సరం జూలై నెలలో ఈ ఇన్ఫోసిస్ అనే స్టాక్ ₹494.50 ఓపెన్ అయింది. అక్కడి నుంచి కూడా ₹466 దాకా పతనం కావడం జరిగింది, ఈ రేంజ్ దాకా. మళ్ళీ అక్కడి నుంచి ర్యాలీ జరిపి చివరికి ₹574.50 హై క్రియేట్ చేసిన తర్వాత మీకు ₹538.50 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. సో ఇది మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ క్యాండిల్ కనుక చూసినట్లయితే ఓపెన్ ఏంటి, హై ఏంటి, లో ఏంటి, క్లోజ్ ఏంటి అనేది తెలుస్తుంది. ఇది కంప్లీట్ 1 మంత్ కి సంబంధించినటువంటి విషయం. అయితే ఇప్పుడు నేను ఎలాంటి మూవ్స్ క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంట్రీ కనుక తీసుకోగలిగితే, అంటే ఈ ఏరియాలో కనుక ఎంట్రీ తీసుకోగలిగితే దీనికి క్లోజ్ వచ్చి ₹488. ఇక్కడ నుంచి కూడా పైకి మార్కెట్లో దాదాపు ₹740, ₹750 దాకా కూడా స్టాక్ ట్రావెల్ కావడం జరిగింది. దీనికోసం ఇది 1, 2, 3, 4, 5 ఒక 10 నెలల పీరియడ్ ఇది చక్కగా ర్యాలీ చేసింది. తర్వాత ఆ ర్యాలీ అనేది 2018లో 11వ నెలలో ఎండ్ కావడం జరిగింది. క్లోజింగ్ ప్రైస్ చూసినట్లయితే 686. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాను, ఇక్కడ ఎగ్జిట్ తీసుకుంటే మనకు వచ్చేటువంటి ప్రాఫిట్ ఏంటి, ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎందుకు ఎంట్రీ తీసుకుంటున్నావు అనే దానికోసం ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్. దీనిలో సీక్రెట్ ఏంటంటే ఇది వెరీ సింపుల్ స్ట్రాటజీ. మంత్ చివరి రోజున మీరు మంత్ లాస్ట్ వర్కింగ్ డే రోజున మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఈ రోజు క్లోజింగ్ ప్రైస్, అంటే మంత్ మొత్తానికి క్లోజింగ్ ప్రైస్ అవుతుంది. ఇది మనకి లాస్ట్ వర్కింగ్ డే రోజు క్లోజింగ్ ప్రైస్ మంత్ మొత్తానికి లాస్ట్ క్లోజింగ్ ప్రైస్ అవుతుంది. ఆ ప్రైస్ ప్రీవియస్ మంత్ హైకైనా పైనుందా లేదా. సో ప్రీవియస్ మంత్ హై అంతా ఇక్కడ చూస్తే ప్రీవియస్ మంత్ హై ₹478.85 ఉంది. దానికన్నా ఈ క్లోజ్ పైన ఉందా లేదా చూడాలి. సో ఈ మంత్ 30/11/2017 నవంబర్ 2017 తారీఖున ఆ నెల క్లోజ్ అయ్యేటప్పటికి ప్రైస్ వచ్చి 488. ప్రీవియస్ మంత్ హై ఎంత ఉంది, ప్రీవియస్ మంత్ హై విషయానికి వచ్చేసరికి ₹478, ఒక ₹10 పైనే ఉంది. కాబట్టి ఇది ఎంట్రీకి క్వాలిఫై అయింది. ఇక్కడ మనం బై చేస్తున్నాం. మరి ఈ క్యాండిల్లో మనకు బై రాలేదా అనేది చూద్దాము. ఇప్పుడు దీని క్లోజ్ వచ్చి ₹461, దీని హై వచ్చి ₹463. సో దీనికన్నా ఇది తక్కువ ఉంది క్లోజ్ అనేది, కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవట్లేదు. సో మన క్లోజ్ ఏం చేస్తున్నామంటే ప్రీవియస్ మంత్ కన్నా కూడా ఈ మంత్ అనేది హైలో గనక క్లోజ్ అయినట్లయితే, దాని హై కన్నా కూడా పైన క్లోజ్ అయినట్లయితే మనం ఎంట్రీ తీసుకుంటున్నాం. మరి ఎగ్జిట్ ఎక్కడ తీసుకుంటున్నాం? ఎగ్జిట్ ఏం లేదు, వెరీ సింపుల్. ప్రీవియస్ మంత్ లో కన్నా కింద కనుక క్లోజ్ అయితే, ప్రీవియస్ మంత్ లో కన్నా కూడా కింద కనుక క్లోజ్ అయితే మనం అక్కడ ఎగ్జిట్ తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఈ మంత్ మనకి ఎంట్రీ తీసుకున్న తర్వాత మంత్ లో ప్రీవియస్ మంత్ లో అసలు టచ్ కాలేదు. తర్వాత ఈ మంత్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ ఓపెన్ అయింది. ఈ మంత్ కూడా ప్రీవియస్ మంత్ లో టచ్ కాలేదు. తర్వాత ఈ మంత్ ప్రీవియస్ మంత్ హైని క్రాస్ చేయలేకపోయినా కూడా దీని లోన్ టచ్ చేయలేకపోయింది. సో ఈ మంత్ కనుక చూసినట్లయితే మీకు రెడ్ లో క్లోజ్ అయింది, అంటే ప్రైస్ అనేది ఓపెన్ కన్నా కింద క్లోజ్ అయింది, నెగటివ్ లో క్లోజ్ అయింది ఆ మంత్. కానీ ప్రీవియస్ మంత్ లో కన్నా కూడా పైన క్లోజ్ అయింది. ఆ తర్వాత నెలలో ఈ ప్రీవియస్ మంత్ లో కన్నా కిందకి వెళ్ళింది, కానీ మంత్ క్లోజ్ కాల. మనం మంత్ మధ్యలో చూడం, మంత్ చివరి రోజు మాత్రమే చూస్తాం. ఇక్కడ చూస్తే మంత్ చివరి రోజుకి వచ్చేసరికి మళ్ళీ కూడా పైన వచ్చి క్లోజ్ అయింది. ఇలా కంటిన్యూస్ గా ర్యాలీ చేసిన తర్వాత ఈ స్టాక్ ప్రీవియస్ మంత్ లో కన్నా ఎప్పుడు క్లోజ్ అయింది అంటే 31/10/2018, అంటే అక్టోబర్ 2018లో ₹629.90 క్లోజ్ అయింది. ప్రీవియస్ మంత్ లో వచ్చి ₹692. దానికన్నా కింద క్లోజ్ అయింది, ఒక ₹60-70 కింద క్లోజ్ అయింది. సో ఇక్కడ ఎగ్జిట్ తీసుకుంటాం. సో ఈ ర్యాలీ అంతా కూడా మనం క్యాప్చర్ చేసాం. ఇది మంత్లీ టైం ఫ్రేమ్ లో చెప్తున్నాను, దయచేసి ఇది డైలీ టైం ఫ్రేమ్ అని అనుకోకండి. డైలీలో ఒక్కొక్కసారి ప్రీవియస్ మంత్ లోస్ కూడా టచ్ చేసి తిరిగి పైకి వస్తాయి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇది మీకు కనబడతా ఉంది. డైలీలో మేబీ ఈ ప్రైస్ దీనికన్నా కిందకి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఆ తర్వాత తిరిగి వచ్చి మంత్ ఎండ్కి వచ్చేసరికి పైన క్లోజ్ అయింది. సో ఇది రూల్స్ ఫ్రెండ్స్, వెరీ సింపుల్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. మనకి మంత్ చివరి రోజు మనం వచ్చి ప్రైస్ చెక్ చేసుకున్నప్పుడు అది ప్రీవియస్ మంత్ హైకైనా పైన క్లోజ్ అయితే ఎంట్రీ ఇస్తున్నాం. ఎగ్జిట్ ఎప్పుడు ఇస్తున్నాం? ప్రీవియస్ మంత్ లో కన్నా ఈ మంత్ ఎండ్ గనక కింద గనక క్లోజ్ అయితే మనం ఎగ్జిట్ ఇచ్చేస్తున్నాం.
ఇప్పుడు ఈ రూల్స్ బేస్ మీద ఇన్ఫోసిస్ లో మొత్తం ఎన్ని ట్రేడ్స్ వచ్చాయి అనేది మనం చెక్ చేసి చూద్దాం. ఇక్కడ నేను దీనికోసం ఒక ప్రోగ్రామ్ రాశాను. ఈ ప్రోగ్రామ్ లో మీరు చూసినట్లయితే ప్రీవియస్ మంత్ హై అనేది తీసుకోవడం జరిగింది, అలాగే ప్రీవియస్ మంత్ లో అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తే హై అండ్ లో ఇన్ మంత్లీ టైం ఫ్రేమ్ లో -1 అంటే ప్రీవియస్ మంత్. సో ఆ రెండింటినీ కూడా ఇక్కడ ప్లాట్ చేశాను, అంటే మనకు అర్థం కావడం కోసం ప్లాట్ చేశాను. కండిషన్ చూడండి, బై సి క్లోజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ప్రీవియస్ మంత్ హై, సెల్ క్లోజ్ ఈజ్ లెస్ దాన్ ప్రీవియస్ మంత్ లో, రెండు కండిషన్స్ ఇచ్చాను. సో ఈ రెండు కండిషన్స్ మీద 1996 నుంచి 2019 నవంబర్ దాకా ఉంది డేటా ఇక్కడ నేను కలెక్ట్ చేసిన దాంట్లో. ఇందులో 2019 నవంబర్ దాకా మనకి ఎన్ని ట్రేడ్స్ వచ్చాయి, అందులో ఎన్ని లాభంలో క్లోజ్ అయ్యాయి, ఎన్ని నష్టంలో క్లోజ్ అయ్యాయి అనేది ఈ ప్రోగ్రామ్ ఇక్కడ నేను బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ బ్యాక్ టెస్ట్ అని కొట్టగానే మనకి డీటెయిల్స్ వస్తున్నాయి. ఫస్ట్ ట్రేడ్ 29/2/1996 వచ్చింది. ఆ రోజు 91 పైసలు ఉంది. సార్ ఇన్ఫోసిస్ అక్కడ 91 పైసలు ఆ డేట్ లో రియల్ గా ట్రేడ్ అయిందా అంటే, ఇది యాక్చువల్ గా ఈ హిస్టారికల్ డేటా తీసుకున్నప్పుడు ఏం చేస్తామంటే స్ప్లిట్లు, బోనస్లు వీటన్నిటితో ప్రైజెస్ అడ్జస్ట్ చేస్తాం. అందువల్ల మీకు స్టార్టింగ్ లో కనుక చూసినట్లయితే ఇది ₹90 కనబడుతుంది. ఒరిజినల్ గా అక్కడ ఈ వాల్యూ ₹90 లేకపోతే ₹2 ₹3 ఉండుండకపోవచ్చు. సో ఇక్కడ ఎక్కువ ప్రైస్ ఉండుండొచ్చు. బట్ మన విషయానికి వచ్చేసరికి ఏంటంటే చార్ట్ లో అడ్జస్ట్ చేసాము. సో ఆ ప్రైస్ అది స్ప్లిట్ అయింది లేదా బోనస్ల వల్ల ప్రైస్ తగ్గినట్టు కనిపించినా మనకి ఇబ్బంది లేదు. సో టెక్నికల్ అనాలిసిస్ లో మనం వాడేటప్పుడు ప్రైస్ లో అలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇబ్బంది రాదు. సో కాబట్టి ఫస్ట్ ఎంట్రీ మనకి 29/2/1996లో వస్తే 91 పైసల్లో కొంటే ఎగ్జిట్ వచ్చి ₹4.84 1997 డిసెంబర్లో ఎగ్జిట్ వచ్చింది. దాదాపు 23 నెలల పాటు మనం ఈ స్టాక్ ని హోల్డింగ్ లో ఉంచుకోవడం జరిగింది. సో ఓవరాల్ ప్రాఫిట్ ₹1,00,000 పెట్టుబడితో దిగాం. నేను మీకు చెప్పాను ఇనిషియల్ క్యాపిటల్ ₹1,00,000. సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇనిషియల్ క్యాపిటల్ ₹1,00,000 అని ఉంటుంది. సో అలాగే లాంగ్ మనం ఓన్లీ బై సైడ్ మాత్రమే చెక్ చేస్తున్నాం, సెల్ సైడ్ చెక్ చేయడం లేదు. టైం ఫ్రేమ్ వచ్చి మంత్లీలో చెక్ చేస్తున్నాం, అందుకే ఇక్కడ మంత్లీ అని పెట్టడం జరిగింది. సో ఓవరాల్ గా ₹4,29,230 ప్రాఫిట్ రావడం జరిగింది. అయితే నెక్స్ట్ ట్రేడ్ విషయానికి వచ్చేసరికి మన దగ్గర 4,29,000తో మనం ఎంట్రీ ఇచ్చాం. ఇనిషియల్ క్యాపిటల్ 1,00,000, మొత్తం 5,29,000 ఉంది. నెక్స్ట్ ట్రేడ్ డిసెంబర్ 1997లో మనం ఎగ్జిట్ తీసుకుంటే మళ్ళీ ఫిబ్రవరి 1998లో ఎంట్రీ వచ్చింది ₹5.46. మొత్తం 5,29,000కి కూడా మనం స్టాక్ కొనడం జరిగింది. టోటల్ షేర్స్ ఇక్కడ ఉన్నాయి 96,884 షేర్లు వస్తాయి మనకు ₹5.46 లెక్క క్లోజింగ్ ప్రైస్ బేస్ మీద. సో ఆ తర్వాత ప్రైస్ ఏమైందంటే మనం ₹5.46లో ఎంట్రీ ఇస్తే ₹96.88లో మనకు ఎగ్జిట్ వచ్చింది. ఒకసారి ఇది చార్ట్ లో చూద్దాం. 27/2/1998 ఇక్కడ ఇది మన ఎంట్రీ పాయింట్. బ్రదర్ 27/2/1998లో మనం ఎంట్రీ ఇచ్చాం. అయితే స్టాక్ ఎక్కడా కూడా ప్రీవియస్ మంత్ లో టచ్ చేయకుండా, సో ప్రీవియస్ మంత్ లో కింద క్లోజ్ కాకుండా ఇక్కడ టచ్ అయింది కానీ క్లోజ్ కాలేదు. సో ఇక్కడ ప్రీవియస్ మంత్ లో కట్ అయింది, లో టచ్ చేసింది కానీ మంత్ మధ్యలో, మంత్ చివరికి వచ్చేసరికి దానిపైనే క్లోజ్ అయింది. ఈ ర్యాలీ ఎక్కడ దాకా కంటిన్యూ అయింది, ఇక్కడ దాకా కంటిన్యూ అయింది. సో ఇక్కడ మనం ఎగ్జిట్ తీసుకోవడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ విషయానికి వచ్చినట్లయితే ఇది ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ మనకి మనం చెక్ చేసుకోవడానికి సానుకూలంగా ఉన్నటువంటి ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్. సో ఇట్లా ప్రైస్ ₹126 ఎగ్జిట్ అయింది. నేను 96 అన్నాను, తప్పు. ₹126 ఎగ్జిట్ అయింది. ₹5 ఎంట్రీ ఇస్తే ₹126 ఎగ్జిట్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ ట్రేడ్ లో నష్టం వచ్చింది 9%. ఆ తర్వాత 19% నెక్స్ట్ ట్రేడ్ లో ప్రాఫిట్ వచ్చింది. తర్వాత 130, 23 ఇక్కడ ఒక నష్టం ఉంది 9%. ఇక్కడ ఒక భారీ ప్రాఫిట్ ఉంది, మళ్ళీ కూడా డబుల్ అయింది ప్రైస్. ₹163 ఎంట్రీ ఇస్తే ₹339 ఎగ్జిట్ ఇచ్చింది. సో ఇక్కడ కంటిన్యూస్ గా 4 సార్లు నష్టపోవడం జరిగింది. 1%, 14%, 14%, అలాగే ఇంకో చోట 11.8% వరుసగా ఇక్కడ నష్టపోవడం జరిగింది. తర్వాత 31, 17 మళ్ళీ చివరిలో వచ్చేసరికి కొన్ని లాసులు ఉన్నాయి. రీసెంట్ గా 30/11/2017 ఎంట్రీ ఇస్తే 31/10/2018లో ఎగ్జిట్ తీసుకుంటే 40% కూడా ప్రాఫిట్ రావడం జరిగింది. ఇదే ట్రేడ్ గురించి మీకు నేను ఫస్ట్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను చూపించింది. సో ఇది ఆ ట్రేడ్ మనకి 2017 నవంబర్లో ఎంట్రీ ఇచ్చింది. అలాగే ఎగ్జిట్ విషయానికి వచ్చేసరికి 2018 అక్టోబర్లో ఇచ్చింది. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఎంట్రీ ప్రైస్ ఎగ్జిట్ ప్రైస్ కరెక్ట్ గా ఉందా లేదా. 488 ఎంట్రీ ప్రైస్, 686 ఎగ్జిట్ ప్రైస్. దీని క్లోజ్ ప్రైస్ చూడండి
488, ఎగ్జిట్ విషయం వచ్చేసరికి ఇక్కడ ఎగ్జిట్ వచ్చేసరికి 686. సో ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ నే ఇదేం చూపిస్తుంది, ప్రాఫిట్ కింద చూపించింది. ఎన్ని పాయింట్ల ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ, మనం 488లో కొని 686లో అమ్మాము, 40% రిటర్న్ వచ్చింది. పెట్టిన పెట్టుబడి మీద 1,25,000 షేర్లు 80 మనకి దాంట్లో వచ్చినటువంటి ప్రాఫిట్ 24,905 రూపాయలు. సార్ మీకు డైరెక్ట్ గా వచ్చిన ప్రాఫిట్ వచ్చినట్టు రీఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు కదా, ఇంత పెద్ద నెంబర్ కనబడింది. అలా కాకుండా స్టాండర్డ్ గా ఎప్పుడు సిగ్నల్ వచ్చినా నేను ₹1,00,000 వేస్తాను, వచ్చిన ప్రాఫిట్ నేను ఇంటికి తీసుకెళ్లిపోతాను అనుకున్నప్పుడు ఎలా ఉంది ప్రాఫిట్ అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ పొజిషన్ సైజ్ ఏం చేశానంటే కోడ్ లో ₹1,00,000, అంటే ఎప్పుడు ట్రేడ్ వచ్చినా కూడా ₹1,00,000 ఇన్వెస్ట్ చేసేటట్టుగా ప్లాన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, పొజిషన్ వాల్యూ మనం ఇక్కడ 4,29,000 ప్రాఫిట్ రాగానే అది అసలు కలుపుకుని 5,29,000కు స్టాక్స్ కొనింది. కానీ ఇది ప్రాక్టికల్ గా నాకు సాధ్యపడదు. నేను ఆ డబ్బులు నేను తీసుకెళ్తాను, లేదా నాకు వేరే అవసరాలు ఉండొచ్చు, లేదా వేరే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాంటప్పుడు ప్రతిసారి ₹1,00,000 పెడితే నాకేం అవుతుంది అనేది మరి చూస్తే, ప్రతిసారి ₹1,00,000 గనక పెట్టుకుంటూ వచ్చుంటే 29,44,816 లాభం వచ్చేది. సో ఇందులో మీరు ఫస్ట్ కి ఇప్పటికి తేడా ఏంటంటే, నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ సేమే, 21 ట్రేడ్లు 21 ట్రేడ్లు, విన్నర్స్ కూడా సేమే 10, లూజర్స్ 11. ఇక్కడ కూడా విన్నర్స్ 10, లూజర్స్ 11, రెండు కూడా సేమే. కాకపోతే తేడా ఎక్కడ వచ్చింది అంటే, ఇక్కడేమో వచ్చిన క్యాపిటల్ వచ్చినట్టు రీఇన్వెస్ట్ చేశాము. సో చెప్తారు కదా పవర్ ఆఫ్ క్యూములేషన్ అనో లేకపోతే ఇంకోటనో, ఆ పవర్ వల్ల అది 7,87,32,000కి వెళ్ళింది. ఇక్కడ మనం క్యూములేట్ చేయాల, ఎంత ప్రాఫిట్ అయినా రాని ₹1,00,000 మాత్రమే ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాం. కాబట్టి 29,44,000 మాత్రమే ప్రాఫిట్ వచ్చింది. సో ఇలా నేను స్టాక్ బై స్టాక్ నేను మీకు దీనిలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. సో స్టాక్ బై స్టాక్ నేను ఇలా టెస్ట్ చేసుకుంటూ వచ్చి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఎక్సెల్ లో పెట్టడం జరిగింది. అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ విషయానికి వచ్చినట్లయితే, క్యాపిటల్ రీఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే 6,66,00,000 రూపాయలు లాభం వచ్చేది. మొత్తం 20 ట్రేడ్లు వస్తే అందులో 13 ట్రేడ్లు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఈ డేటాను కోటక్ మహీంద్రా బ్యాంక్ మీద రఫ్ గా చూద్దాము. సో కోటక్ మహీంద్రా బ్యాంక్, సో దీని మీద నేను బ్యాక్ టెస్ట్ రన్ చేస్తాను. ఇంతకుముందు రన్ చేసిన బ్యాక్ టెస్ట్ ఇన్ఫోసిస్ మీద రన్ చేశాను, ఇన్ఫోసిస్ మీద. సో ఇప్పుడు వచ్చిన అమౌంట్ వచ్చినట్టే రీఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది, ₹1,00,000 మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది, ఈ రెండు కూడా మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ₹1,00,000 మాత్రమే వచ్చింది వచ్చినట్టు కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే 6,66,07,000 రూపాయలు. సో ఫస్ట్ ట్రేడ్ లో మనకి 25,000 నష్టం వచ్చింది. అందుకని తర్వాత ట్రేడ్ లో 74,000 క్యాపిటల్ పెట్టింది. సో ఆ తర్వాత ట్రేడ్ లో మళ్ళీ మనకు 15,000 నష్టం వచ్చింది. తిరిగి నెక్స్ట్ టైం స్టాక్స్ కొనేటప్పుడు 58,000 రూపాయలకే కొనింది. దాంట్లో కూడా 4,139 నష్టం వచ్చింది. అయితే అందుకని పొజిషన్ వాల్యూ 54,614 మాత్రమే ప్రాఫిట్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఉంది. కానీ ఈసారి ట్రేడ్ లో 659% ప్రాఫిట్ వచ్చింది. అంటే మీరు కొన్న స్టాక్ వాల్యూ 6 టైమ్స్ పెరిగింది, 6.5 టైమ్స్ పెరిగింది. దీనికి 10 నెలల సమయం పట్టింది. ఈ 10 నెలల సమయంలో మీరు పెట్టినటువంటి 54,000 కాస్త 3,60,000 అయింది. సో దాంతో కలుపుకునే నెక్స్ట్ 4,14,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది 183%. అంటే మీరు ₹2.40 ఎంట్రీ తీసుకుంటే ₹6.82 ఎగ్జిట్ వచ్చింది. సో ఇది డేటా, మన దగ్గర ఉన్నటువంటి డేటా అంతటి మీద తీసుకుంటే ఇది 6,66,00,000 అయింది. అలా కాదు సార్, నేను జస్ట్ ప్రతిసారి ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తాను అంటే, సో అది లాస్ వచ్చినా గెయిన్ వచ్చినా ఎప్పుడు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తాను అంటే, ఇక్కడ పొజిషన్ సైజ్ చూడండి 99,000 ఉంది, అది 74,000కి తగ్గింది, 58,000కి తగ్గింది లాస్ వచ్చినప్పుడు. ఇక్కడ కూడా 4,000 లాస్ వచ్చినప్పుడు 54,000కి వెళ్ళింది. కానీ ఆ తర్వాత ఎక్కడ కూడా ₹1,00,000 మించి ఇది క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయలేదు, 99,000 వచ్చింది. ఇలా చేస్తే కూడా 11,31,810 రూపాయలు ప్రాఫిట్ ఉంది. దీంట్లో కూడా మీకు లాసెస్ లో కానీ గెయిన్స్ లో కానీ ఎటువంటి తేడా లేదు. 13 ట్రేడ్లు, 20 ట్రేడ్లలో 13 విన్నర్స్, 7 లూజర్స్, టోటల్ 65% విన్నింగ్ రేషియో. సో ఇది నేను ఇక్కడ మీకు పొందుపరుచుకుంటూ వచ్చాను. సో దీంట్లో కింద కనుక వెళ్తే ఈ నష్టం ఉన్నటువంటి స్టాక్స్ కూడా చూద్దాం. అదాని పోర్ట్స్ అండ్ సెస్ విషయానికి వచ్చినట్లయితే మన ₹1,00,000 పెడితే 55,000 మాత్రమే నష్టపోయాం. సో ఇక్కడ థియరిటికల్ గా నేను చెప్పేది ఏంటంటే, మనం ఒకసారి ఒక స్టాక్ మీద ₹1,00,000 అనుకుని దిగిన తర్వాత అది ఆ ₹1,00,000 మించి ఆ స్టాక్ మీద పెట్టాం. ఎప్పుడు సిగ్నల్ వచ్చినా కూడా ఆ 1,00,000 ఎంత మిగిలి ఉంటే అంతే పెట్టుకుంటాము అనుకుంటే కనబడుతున్నటువంటి ప్రాఫిట్స్ ఇవి. కాబట్టి అదాని పోర్ట్స్ అండ్ సెస్ లో వచ్చేసరికి 55,000 నష్టం వచ్చింది. ఎన్టీపీసీలో 52,000 నష్టపోయాం, కోల్ ఇండియాలో 50,000 నష్టపోయాం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 7,000 నష్టపోవడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి డేటా మొత్తం నేను ఇక్కడ మీకు ఒక ఎక్సెల్ షీట్ లో పెట్టాను.
సో ఈ ఎక్సెల్ షీట్లో వచ్చి ఎంట్రీ డేట్ ఎప్పుడు, ఎగ్జిట్ డేట్ ఎప్పుడు, ఎంట్రీ ప్రైస్ ఎంత, ఎగ్జిట్ ప్రైస్ ఎంత, ఓవరాల్గా ఎంత చేంజ్ వచ్చింది, ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత ఉంది, సో అన్ని వివరాలు కూడా ఎంట్రీ డేట్ ఎగ్జిట్ డేట్తో సహా ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతున్నాయి. ఇందులో ఈ చివరి రెండు ఏంటంటే ఇది మ్యాక్సిమం అడ్వర్స్ మూమెంట్, అంటే ఇప్పుడు మనకేం లేదు, మనకన్నా వ్యతిరేకంగా ఎలా వెళ్ళింది అనేది ఇక్కడ చూపిస్తుంది. అంటే మనం పొజిషన్ తీసుకున్న తర్వాత ఎంత డౌన్ అయింది, 33% డౌన్ అయింది. మనం పొజిషన్ తీసుకున్న తర్వాత 2% అప్ వెళ్ళింది. ఇక్కడ చూడండి, మనకేమో పొజిషన్ తీసుకున్న తర్వాత 21% ఫేవరబుల్ గా వెళ్ళింది. అంటే మనం తీసుకున్న తర్వాత స్టాక్ 21% పెరిగింది. కానీ మన రూల్స్ ఏంటి, ప్రీవియస్ మంత్ కి లో కింద లాస్ట్ రోజు క్లోజ్ అయితే ఎగ్జిట్ అవుతాం అనుకున్నాం. కాబట్టి అదేమైందంటే లాస్ట్ కి 34% నష్టంలో క్లోజ్ అయింది. సో ఈ డేటాలో మీకు తగ్గట్లుగా మీరేం చేయొచ్చు అంటే, సో ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడన్నా ఒక పర్సంటేజ్ లో ప్రాఫిట్ బుకింగ్ చేయడమా, లేదా పార్షియల్ గా సగం ఎగ్జిట్ కావడమా, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఎలా అనిపిస్తే అలా చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ పాలసీ ప్రకారం, ఈ రూల్స్ ప్రకారం ఇది కనుక పాజిటివ్ లో ఉంటే మీ అదర్ ట్రేడింగ్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ దీనిలో యాడ్ చేస్తే మీకు ఇంకా సక్సెస్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేను ఇది కేవలం బేసిక్స్ అనేది, అంటే ఇది ఒక రోజు 2 రోజులు అయితే మనం కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ మనకు ఉన్నటువంటి టైం తక్కువ. అది యూట్యూబ్ లో మనం ఛానల్లో చెప్తున్నాం కాబట్టి చాలా సింపుల్ రూల్స్ తో మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ చేసి చూపించాను. సో ఈ డాష్ బోర్డ్ లో ఉన్నటువంటి స్టాక్స్ లో కీలకంగా కూడా ప్రధానంగా ఈ 49 స్టాక్స్ లో మేజర్ స్టాక్స్ మీద వర్క్ అయింది. కాబట్టి మిగతా దాని మీద కూడా ఫ్యూచర్ లో కూడా వర్క్ అవడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. అయితే ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక్కొక్కసారి కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ వస్తాయి. సో వరుసగా నష్టాలు వచ్చేటువంటి అవకాశం. కోటక్ మహీంద్రా బ్యాంక్ తీసుకుంటే ఫస్ట్ 3 ట్రేడ్లు మీకు నష్టమే వచ్చింది. ఆ రోజు కనుక ఈ 3 ట్రేడ్లు వరుసగా నష్టం వచ్చిందని మీరు వదిలేస్తే తర్వాత కంటిన్యూస్ గా ప్రాఫిట్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా మిస్ అయిపోతారు. కాబట్టి రూల్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్స్ చేస్తున్నప్పుడు మీరు దాంట్లో ఈ కంటిన్యూస్ లాసెస్ ఉంటాయి అన్న నిజాన్ని గ్రహించాలి. ఒక్క స్టాక్ మీద కాకుండా మీ దగ్గర ఉన్న క్యాపిటల్ ని మీరు 10-20 స్టాక్స్ పిక్ చేసుకోండి. ఆ 10 మీద మీరు క్యాపిటల్ ని డివైడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 2 లక్షలు ఉందనుకోండి, మీరు 10 స్టాక్స్ చూస్ చేసుకోండి. ఆ 10లో 20,000 ఒక్కొక్క దాని మీద పెట్టుకుంటూ రండి. అదే లేదు నా దగ్గర నేను 20 స్టాకులు పెడతానంటే ఒక్కో స్టాక్ మీద 10,000 పెట్టుకోండి. 1-2 స్టాకులు ఫెయిల్ అయినా మిగతా స్టాక్స్ అనేవి సక్సెస్ కావడానికి అవకాశం ఉంటాయి. జస్ట్ ఇది ఒక సింపుల్ ఫార్ములా మాత్రమే. ఇదేంటంటే బిగినర్స్, ఇప్పుడిప్పుడే మార్కెట్ లోకి వస్తున్నోళ్ళు, లాంగ్ టర్మ్ లో మేము అంటే రోజు కూర్చొని సిస్టమ్ ముందు కూర్చోలేము, అనాలిసిస్ అనేది లైవ్ లో చేయలేము అనుకున్న వాళ్ళ కోసం బాగా యూజ్ అయ్యేటువంటి ట్రేడింగ్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో, అంటే మీరు చెక్ చేసుకోవడానికి, చార్ట్స్ లో చెక్ చేసుకోవడానికి కానీ, మీరు మీ ఓన్ రూల్స్ బిల్డ్ చేసుకోవడానికి కానీ కావాల్సిన ఈ ట్రేడ్ డేటా మొత్తం నేను ఒక ఎక్సెల్ షీట్ లో స్టోర్ చేశాను. ఈ ఎక్సెల్ షీట్ ని నా టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నాను. నా టెలిగ్రామ్ గ్రూప్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది నా టెలిగ్రామ్ గ్రూప్ ఐడి, https://t.me/గీతానంద్ ట్రేడింగ్ రూమ్. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో నేను జనరల్ గా ఏంటంటే కొన్ని స్ట్రాటజీస్ ప్రకారం నేను తీసుకున్నటువంటి ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. నాకు నష్టం వస్తే నష్టం పోస్ట్ చేస్తాను, నాకు లాభం వస్తే లాభం పోస్ట్ చేస్తాను. జనరల్ గా ఇప్పటిదాకా దీనిలో ఓన్లీ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి ట్రేడ్స్ మాత్రమే పోస్ట్ చేస్తూ వస్తున్నాను. ఫ్యూచర్ లో అంటే ఈ రోజు నుంచి కూడా నేను దీంట్లో ఇన్వెస్టింగ్ కి సంబంధించినటువంటి స్టాక్స్ కానీ, నేను ఏదైనా అనాలిసిస్ చేసి ఆ అనాలిసిస్ రిపోర్ట్స్ కానీ దీంట్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. సో వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్లోకి జాయిన్ కండి. ఈ ఛానల్లో మీకు ఈ డేటా, నేను రా డేటా అనేది ప్రతి ట్రేడ్ ఎంట్రీ ఎగ్జిట్ తో కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను. ఈ డాష్ బోర్డ్ కూడా ఉంటుంది. సో మీరు ఏదైనా ఫర్దర్ రీసెర్చ్ చేసుకోవడానికి ఎక్సెల్ షీట్ ఉపయోగపడుతుంది అనుకుంటే యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ మై టెలిగ్రామ్ గ్రూప్. సో ఫ్రెండ్స్, ఇవి రూల్స్. ముగించే ముందు ఒక్కసారి మళ్ళీ రూల్ రిపీట్ చేస్తున్నాను. ఏం లేదండి, మనం స్టాక్ ఎప్పుడు కొంటాము అంటే నెల చివరి రోజున మనం వచ్చి ప్రైస్ చెక్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 26వ తారీఖు లాస్ట్ వర్కింగ్ డే అనుకోండి. సో జూన్ లాస్ట్ వర్కింగ్ డే రోజు వచ్చి మీరు చెక్ చేసేది ఏంటంటే, మనం కొనాలనుకుంటున్నటువంటి స్టాక్ యొక్క ధర లాస్ట్ మంత్ అంటే మే 31 లోపల నమోదైనటువంటి ధర, హై ధర కన్నా కూడా ఎక్కువ ఉందా లేదా, లాస్ట్ మంత్ హై కన్నా ఎక్కువ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం. సో ప్రీవియస్ మంత్ అంటే మే మంత్ హై కన్నా కూడా జూన్ మంత్ గనక పాజిటివ్ లో క్లోజ్ అవుతూ ఉంటే మనం ఆ స్టాక్ కొంటాం. మరి ఆ స్టాక్ ఎప్పుడు ఎగ్జిట్ తీసుకుంటాము అంటే, ఎప్పుడైతే ప్రీవియస్ మంత్ లోలో క్లోజ్ అవుతుందో, లో కన్నా కింద క్లోజ్ అవుతుందో లాస్ట్ వర్కింగ్ డే రోజు, ఆ రోజు మాత్రమే ఎగ్జిట్ తీసుకుంటాం.
మంత్ మిడిల్లో మాత్రం ఎగ్జిట్ తీసుకోము, మంత్ చివరిలో మాత్రమే ఎగ్జిట్ తీసుకుంటాము అనే రూల్తో నేను రాశాను. మీరు ఈ డేటాను తీసుకొని మీరు చార్ట్లు చూస్తున్నప్పుడు మీకు రకరకాల ఐడియల్ ట్రిగర్స్ కావచ్చు. సో వాటి బేస్ మీద మీరు ఆ స్ట్రాటజీస్ని మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు మాడిఫై చేసుకొని ఇంకా ప్రాఫిటబుల్గా మార్చుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు టెక్నికల్ అనాలిసిస్ తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. సో ఇది కేవలం రూల్ బేస్డ్ సిస్టమ్ మీద ఒక బేసిక్ ఐడియా ఇవ్వడం కోసం మాత్రమే ఇచ్చాను. సో స్టాక్స్ చూసుకునేటప్పుడు చూస్ చేసుకునేటప్పుడు క్వాలిటీ స్టాక్స్ చూస్ చేసుకోండి. 10-20 స్టాక్ల మీద పెట్టండి. ఈ రూల్ మీద మీరు ప్రయోగాలు చేయండి. సో ఇన్వెస్ట్ చేసే ముందు ఇంకెవరైనా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటే వాళ్ళ సలహాలు తీసుకోండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది వెరీ వోలటైల్ గా ఉంటుంది, రిస్క్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ రిస్క్ అనేది భరాయించలేని వాళ్ళు దయచేసి మార్కెట్ కి దూరంగా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇవి మీరు నా టెలిగ్రామ్ గ్రూప్ నుంచి ఈ ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ స్ట్రాటజీని ఇంకెలా కావాలంటే అలా మీరు మాడిఫై చేసుకొని ట్రై చేయండి. మళ్ళీ ఒక 1 వీక్ లో ఇంకొక స్ట్రాటజీతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.